MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. రావులపాలెం మార్కెట్ యార్డ్ లో దిబ్బరొట్టి ఫేమస్ అయిన హోటల్ దగ్గర ఉన్నాం. ఇది చాలా చిన్న హోటల్, అంటే కూర్చోవడానికి కానీ అది చాలా తక్కువ ప్లేస్ ఉంటుంది. చాలా చిన్న హోటల్, 2 రూములు ఒక చిన్న సందులో ఈ హోటల్ని గడిచిన 40 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ఈ హోటల్ ఉన్న పెద్ద ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ దిబ్బరొట్టి అంటే మినపరొట్టి తప్ప ఇంకో టిఫిన్ ఏది ఉండదు. కేవలం మినపరొట్టితో మాత్రమే ఈ బిజినెస్ చేస్తున్నారు. మార్కెట్ యార్డ్కి వచ్చే రైతులు, అలాగే మధ్యలో ఉన్న కొనుగోలు కోసం వచ్చే వాళ్ళు, వ్యాపారులు, వినియోగదారులు, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ఈ మినపరొట్టి తిని తమ కార్యక్రమాలు చేసుకుని ఇక్కడి నుంచి వెళ్తారు. వీళ్ళు 16 పొయ్యిలు పెట్టారు. 16 పొయ్యిల మీద 16 మూకుళ్లతోటి ఇక్కడ ఈ దిబ్బరొట్టి వేస్తున్నారు. అంతా సాంప్రదాయ సిద్ధంగానే ఈ మినపరొట్టి వేస్తారు. ఒక రొట్టి 25 రూపాయలని చెప్తున్నారు. పొద్దున్న 6 గంటలకి ప్రారంభమైన ఈ హోటల్ మధ్యాహ్నం 11 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత ఇంక ఈ హోటల్ ఉండదు. ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే ఈ మార్కెట్ యార్డ్తో సంబంధం లేకపోయినా రావులపాలెం నుంచి విజయవాడ వెళ్ళేవాళ్ళు కానీ, రావులపాలెం నుంచి విశాఖపట్నం జాతీయ రహదారి మీద వెళ్ళేవాళ్ళు కానీ ప్రత్యేకించి ఈ హోటల్లో దిబ్బరొట్టి తినడం కోసం ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి దాని రుచి చూస్తారు. అచ్చమైన ఎటువంటి వేరే పదార్థాలు కలపకుండా మినపప్పుతో దీన్ని రుబ్బి మినపప్పుతో దీన్ని ఈ రొట్టెలు వేస్తారు. అలాగే ఇక్కడ 2 చట్నీలు, అవి కూడా బొంబాయి చట్నీ ఉంటుంది, కారం చట్నీ ఉంటుంది. ఈ 2 చట్నీలతోటి ఇక్కడ ఈ దిబ్బరొట్టిని వేస్తున్నారు. రోజు అంటే ఎలా లేదనుకున్నా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే కనీసం 200 నుంచి 300 మంది ఇక్కడ దిబ్బరొట్టెలు తినడానికి వస్తారని. నమస్తే, నా పేరు ప్రవీణ్. మాది మార్కెట్ యార్డ్లో హోటల్ అండి. మేము ఇంచుమించు మా తాతగారి నుంచి హోటల్ చేస్తున్నాం. మా తాతగారి తర్వాత మా నాన్నగారు, ఇప్పుడు నేను ఇంచుమించు 40 years నుంచి చేస్తున్నామండి. మా దగ్గర అట్టు ఒకటి స్పెషల్ మినపట్టు. అట్టు వచ్చి రేటు 25 రూపాయలండి. 2 చట్నీలు ఉంటాయి, అది బొంబాయి చట్నీ, కారం చట్నీ, అదే పచ్చిమిరకాయల చట్నీ అయితే లేదు ఎండుమిరకాయల చట్నీ. ఇక్కడ మార్కెట్ యార్డ్లో జనం మిగతా బయట నుంచి కూడా వచ్చి మా అట్టు గురించి వచ్చి తిని వెళ్తారండి, టేస్ట్ గురించి. అంటే ఇక్కడ ఎన్ని పొయ్యిలు ఉన్నాయి? 16 అట్లా వస్తాయండి. ట్రిప్కి 16 ముక్కలు ఉన్నాయండి. ట్రిప్కి 16 అట్లా వస్తాయి. అట్టు ఒకటి వేస్తాను, ఇంకేం వేయం. పొద్దున్న ఎన్నింటికి తీస్తారు? మార్నింగ్ 6 నుంచి అండి, మధ్యాహ్నం ఉదయం 11 వరకు ఉంటుందండి టిఫిన్, అంతే. ఆ తర్వాత క్లోజ్ అయిపోతుంది. తర్వాత మీ బిజినెస్ ఏంటంటే? ఏం లేదండి, ఇక్కడే ఉంటాం. అంటే టీ షాప్ ఉంది కదండి, కిల్లి కొట్టు టీ, అది చూసుకుంటాం. ఎంతమంది పని చేస్తున్నారు? ముగ్గురు చేస్తారండి. నాతో 4 అవుతాం. మీతో 4? నేను 3 ఉంటారు. ఇంచుమించు అంటే రోజుకి ఆదాయం ఎంత ఉండే అవకాశం ఉంది? అదే వ్యాపారం బాగుంటే ఉంటుందండి, లేదంటే ఒక 1500, 2000, 1500 దాకా ఉంటుందండి. 1500. మీరు ఏం చదువుకున్నారు? నేను బీటెక్ చదివానండి. ఏమండి? బీటెక్ చదివి అంటే మీ నాన్నగారిది కాబట్టి? మా సొంతదండి. అంటే మా నాన్నగారు మధ్యలో కాలం చేయడం వల్ల నేను జాబ్ చేసేవాడిని. ఇంకా మధ్యలో వచ్చేసి ఇంకా ఇంటికాడ ఉండాలని చూసుకుంటున్నాను. అంతకుముందు మా నాన్నగారు రన్ చేసేవారు. కరోనాకు ముందు మా నాన్నగారు చనిపోయాక నేను చూసుకుంటున్నాను. ఓకే. మీకు ఉద్యోగం బాగుందా, ఇది బాగుందా? ఉద్యోగం బాగుంటుంది, కానీ ఇంకా మరి ఇంకెక్కడ ఉన్నదని అంటే ఈ ఊళ్ళో ఉన్నది లెక్క వేరు కదండి. దగ్గర అమ్మగారు ఆగా ఇంటికాడ ఉంటున్నారు. దాని గురించి చూసుకోవాలి కదా, ఇంకా వెళ్ళి ఎక్కడో ఉండి ఇబ్బంది పడుతుంది. కానీ ఇంకా నేను ఇక్కడ స్టాప్ చూసుకుంటున్నాను సొంత.
నా పేరు ఎం సాయిబాబు అండి. నేను మాది పక్కనే ఉన్న విలేజ్ కొమరాయిలంక. ఇక్కడికి నియరెస్ట్ మేము ప్రతిరోజు కూడా మా వ్యవసాయం గెలలు తీసుకునేటికి వస్తామండి. దీన్ని బయట మేము ఎవరైతే కొనుగోలు చేసే వాళ్ళకి వస్తున్నారో వాళ్ళకి అమ్మేసిన తర్వాత మార్నింగ్ టిఫిన్ చేయడానికి మాకు ఇక్కడ లాస్ట్ నాకు తెలిసిండే అయితే 15 years నుంచి నేను ఇక్కడికి వస్తున్నానండి. అంటే మా డాడీ తెలిసిందో 30+ అంటే ఇక్కడ అంత ఫేమస్ అండి అట్టంటిది. ఈ మార్కెట్ యార్డ్లో ఈ ఫేమస్ బొక్కారామన్ గారి హోటల్ అంటే పెద్ద డిమాండ్ అట్టంటే. అప్పుల్లో మా డాడీ నాకు చెప్తా ఉండేవారండి, అప్పుల్లో ఒక పావలా పెట్టి అట్టు కొనుక్కుండేవారంటండి. అప్పుడు అంటే ఒక 6 గెలలు ఎంత మీకు 2 రూపాయలు అమ్మేదండి. అట్టి టిఫిన్ చేసి సాటిస్ఫాక్షన్ అయ్యి ఇంటికి వెళ్ళేవారంటండి. ఇప్పుడు ఇదే అట్టు ఇక్కడ 25 రూపాయలకి ఎక్కడ తింటున్నామండి. కానీ అప్పుడు ఎలా టేస్ట్ ఉందో ఇప్పుడు కూడా అదే రకమైన టేస్ట్ అండి. ఏమండి ఈ టేస్ట్ విషయంలో తేడా లేదు. అప్పుడు ఒక 30 మూకుల్లో అట్టు కాల్చేవాడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి చేస్తున్నాడు. అది వాళ్ళ నాన్నగారికి అయితే ఎక్స్పైర్ అయ్యారండి. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి చేస్తున్నాడు. వాళ్ళ అబ్బాయి ఒక 30 మూకులు పెట్టి అట్టు కాల్చి మనం మ్యాక్సిమం టిఫిన్ దొరకాలంటే ఒక 1/2 hour వెయిట్ చేయాలి. ఇక్కడ ఆ చట్నీ టేస్ట్ అయినా ఆ అట్టు టేస్ట్ అయినా మన ఇంట్లో వండుకున్నా కానీ అంత టేస్ట్ రాదండి. మరి ఏంటో తెలియదు. గత 30 ఏళ్ళుగా మా నాన్నగారు ఇదే మాట చెప్పారు. 15 ఏళ్ళు కానీ తర్వాత 15 ఏళ్ళ నుంచి నేను రెగ్యులర్గా 1 రోజు 2 రోజులు రాకపోయినా కానీ రిమైనింగ్ రోజుల్లో వచ్చినప్పుడు కూడా ఇక్కడే టిఫిన్ చేస్తానండి. కానీ ఈ టిఫిన్కి అంత ఫేమస్ ఉందండి, అంత నేమ్ ఉంది. బయట నుంచి కూడా వచ్చి పార్సిల్ తీసుకెళ్తూ ఉంటారండి. అంత నేమ్ అంత ఫేమస్ అయిన ఎట్ని ఏ రోజుని కూడా తినకుండా నేను వదలనానండి.